ఏమయ్యా కెమెరా కొలువు చేయబట్టి ఎన్నొద్దులైతాంది. నిన్న నా ముఖం ఎంత నల్లగా చూపెట్టిండ్రో మీకు తెలుసా? ఏం పని చేస్తారయ్యా? తీన్మార్ వార్తలు చూసినోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు? ఇక ఎట్లయినా పబ్లిక్ చూస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అట్లా చేస్తే కుదరదీడా. తీన్మార్ ముచ్చట్లు దొరకవచ్చుడే కష్టమవుతుందంటే నడిమిట్లా మీతోళ్ళు ఇప్పుడు. సరే సరే ఇప్పటి నుంచి అయినా చక్కగా పని చేయండి సరేనా? సరే మీరు వార్తలు చూడండి. ఏమన్నంటే తీన్మారోళ్ళు ఊకూకే అన్నారు అని అంటారు గాని ఖుద్దు మోడీ సారే చెప్పిండు. మంత్రులను ఇంటికి పిలుచుకొని నెత్తులకు సమర్ పెట్టిండట. 2 ఏళ్ళు ఎంజాయ్ చేసింది చాలు, ఇక పబ్లిక్లకు పోయి చెమటలు దిద్దాం అన్నాడట. ఏం చేసినా గీ 2 ఏళ్లనే చేయాలి, ఆఖరి ఏడాది ఎలక్షన్లేనాయే, జర నడువుండ్రి అని కేసుమిండట. పొరకలు బట్టి పోజులు కొట్టించిన స్వచ్ఛ భారత్ పేరంటం సక్సెస్ కాలే, మేక్ ఇన్ ఇండియా పథకం ముంగట్కి పోలే, డిజిటల్ ఇండియా ఎలిగిపోలే, అంతా ఉత్త కథనే అయిందని చెప్పుకొని బాధపడ్డాడట ప్రధాని సారు. పప్పుల ధర లాగబట్టకుంటే మన పప్పులు ఉడకాయి అన్నాడట. జన్ధన్ యోజన కింద పుక్కడికి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తుంది, పబ్లిక్ ఏమో నల్లపైకం బాపతి 15-20 లక్షలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుండ్రు. ఏం చేయాలనో ఏం అర్థమైతలేదని రందిపడ్డాడట. మొన్న ఢిల్లీలా నిన్న బీహార్లా మన చెట్టుకు పువ్వులే ఉయ్యలే, రేపు తమిళనాడులా ఎల్లుండి కేరళలనన్నా ఇగురు పెట్టాలి, లేకుంటే అస్సలకే ఎసరస్తదని మంత్రులకు బరువు బాధ్యతలు యాడ్ చేసిండట. మొత్తానికి 2 ఏళ్ల ఏలుబడి తర్వాత వచ్చే దీనికి మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి అన్నట్టు.